నమస్తే, నేను సిరి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అమిత్ షా గారు అయితే ఏపీ పర్యటన కోసం ఆదివారం అయితే ఏపీకి రాబోతున్నారు. దీనికి ముందే శనివారం రోజునే తను విజయవాడకు వస్తున్న కారణంగానైతే చంద్రబాబు నాయుడు గారు అయితే విందు ఏర్పాటు చేశారని చెప్పేసి తెలుస్తుంది. సో ఆ విందులో చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే కేంద్రం నుంచి అయితే ఆర్థిక శాఖ మంత్రి అమిత్ షా గారు అయితే అధికారిక పర్యటన కోసం అయితే ఏపీకి రాబోతున్నారు. సో దీంతోనైతే కొన్ని అంటే ఇప్పటికే అంటే ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ ఏపీలో 7 నెలలు కావస్తుంది, దాటిపోయింది. సో ఇక్కడ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైతే ఈ శనివారం రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తున్నారు కాబట్టి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు ఏపీకి సంబంధించి అని కూడా తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఇప్పుడు మీరు అన్నట్టు అమిత్ షా గారు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న సందర్భంలో గతంలో కూడా ఆయన కొంచెం ప్రశాంతంగా వస్తారు. ఒకరోజు ముందుగా రావటం, ఒక్కోసారి తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, అక్కడే బస్ చేయటం, మళ్ళీ ఆ నెక్స్ట్ డే నుంచి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు వస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ రెండు కూటమి ప్రభుత్వం కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ అమిత్ షా గారు కానీ ఎక్కువగా కలుసుకునే అవకాశం కలగలేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అమిత్ షా గారు కూడా చాలా బిజీగా ఉంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన టైంలో. అట్లా అని అమిత్ షా గారు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారా అంటే ఆయనకి కూడా కుదరటం లేదు. ఆయనకి కూడా ఒక రకంగా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక అంశాల మీద కానివ్వండి, తర్వాత ఇక్కడ జరిగిన పర్యావరణ విపత్తులు, వాతావరణ విపత్తుల వల్ల కానీ, తర్వాత ఇక్కడ వైట్ పేపర్స్ పబ్లిష్ చేయటం, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు సరి చేసుకోవటం, తర్వాత ఇలాంటి అంశాల మీద చాలా దృష్టి పెట్టాల్సి వచ్చింది. తర్వాత గతంలో అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన సందర్భంలో మళ్ళీ వాటన్నిటిని ప్రారంభించడానికి ఇలాంటి కసరత్తులు బయట కనపడే కొన్ని, కనపడనివి కూడా కొన్ని, ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చిన 5 సో ఈ హామీలు ఉన్నాయి కదా, 6 పథకాలకు సంబంధించిన వాటికి సంబంధించిన హోంవర్క్ చేసుకోవటం, కొన్ని అమలు చేయటం 2, మిగిలిన వాటికి కూడా హోంవర్క్లు చేసుకోవటం అనేది చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో అమిత్ షా గారిని కలవటానికి పెద్దగా అవకాశం చిక్కలేదు. కానీ ఇప్పుడు 7 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని అంశాల మీద కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన కొన్ని అవినీతి కార్యక్రమాలు ఒక రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చేయలేవు. కేంద్రం నుంచి కూడా సహకారం, కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం కావాలి. మరీ ముఖ్యంగా సిబిఐ అండ్ ఈడీ ఈ 2 సంస్థల సహకారం కావాలి. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎన్నికల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న లిక్కర్ కుంభకోణం అనేది మీ రాష్ట్ర స్థాయి కుంభకోణం కాదు, ఇది జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడు. అంటే చాలా భారీ ఎత్తున కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఎట్లా వెళ్ళినాయి, ఎవరెవరు బాధ్యులు అనేవి చేయాలంటే సిబిఐ లాంటి పెద్ద దర్యాప్తు సంస్థ కావాలి, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు కావాలి. ఆర్థిక అంశాల మీద ఈ నిధులు ఎట్లా విదేశాలకు మళ్ళిచ్చారు, అవి ఏ సోర్స్ ద్వారా వెళ్ళి, ఇప్పుడు ఎక్కడ పార్కింగ్ అయినాయి, ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎవరికి ముట్టినాయి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ, ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీవ్రమైన అవినీతి జరిగిందనేది ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చిందే ప్రజలు. వాళ్ళే గ్రహించారు ఈ ప్రభుత్వం పరిపాలనకు పనికిరాదు, ఈ ప్రభుత్వంలో మనం బ్రతకజాలం అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే 151 స్థానాలు గతంలో ఇచ్చినప్పుడు ఇప్పుడు 11 స్థానాలకు తీసుకొచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా నమ్మారు. ఇప్పుడు ఈ అవినీతి చేసిన నాయకుల్ని శిక్షించాలని కూడా తటస్థులైన ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అట్లాగే కూటమిలో సభ్యులుగా ఉన్న రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బాధితులే. వీళ్ళందరి మీద కూడా హింస, పోలీసులతో దాష్టికాలు చేశారు, అక్రమ కేసులు పెట్టారు. తర్వాత విపరీతమైనటువంటి ఆర్థిక దోపిడీ లిక్కర్ రూపంలో జరిగింది, శాండ్ రూపంలో జరిగింది, తర్వాత మైన్స్ రూపంలో జరిగింది. ఇప్పుడు శాండ్ విషయంలో కూడా ఇప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ వాళ్ళ సహకారం కూడా కావాలి. ఎందుకంటే ఈ శాండ్ మైనింగ్ అనేది నిబంధనలకు అతిక్రమించి భారీ ఎత్తున చేశారు. అంటే పరిమితమైన లోతులో మాత్రమే నదీ తీరాల్లో తీయాలి.
అలా తీయలేదు. వీటిని ఒక కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేశారు. అసలు వాళ్ళు ఎంత దోపిడీ చేశారు, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఎంత అందిని, కోశాగారానికి ఎంత వచ్చింది, అసలు మొత్తం క్వాంటమ్ ఆఫ్ ఇసుక ఎంత వెళ్ళిపోయింది, దాని మూలాల్సిన రావాల్సినంత ఆదాయం వచ్చిందా రాలేదా, రాకపోతే ఎంత నష్టపడ్డాము, దీన్ని ఎవరికి బాధ్యులు చేయాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చర్చించి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని రాష్ట్రంలో కూడా ఒత్తిడి బాగా పెరిగింది. మొన్నటికి మొన్న లోకేష్ గారు చంద్రగిరి మండలంలో వాళ్ళ స్వగ్రామైన నారావారిపాలెంలో కూడా అక్కడ తెలుగుదేశం ఇతర మిత్రపక్ష కార్యకర్తలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ కూడా ఎవరైతే అవినీతి చేశారో, అక్రమాలు చేశారో, దాష్టికాలు చేశారో, అధికార దుర్వినియోగం చేశారో వీళ్ళందరి మీద చర్యలు ఉంటాయి, వాళ్ళ ఈ ఫిబ్రవరి నుంచి మొదలవుతుందని కూడా ఆయన కూడా చెప్పాడు. అంటే ఇప్పుడు ఇవాళ అమిత్ షా గారు వచ్చినప్పుడు వీళ్ళు కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు వరకు మీ బిజీలో మీరు ఉన్నారు, మా బిజీలో మేము ఉన్నాము, కానీ దోషుల్ని ఇంకా కూడా శిక్షించకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇందులోకి దిగి క్షుణ్ణంగా దర్యాప్తు చేసి వాటి వివరాలను ప్రజల ముందు పెట్టి కేసులు ఫైల్ చేయకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల మీద విశ్వసనీయత తగ్గిపోద్ది ప్రజల్లో. కాబట్టి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది అమిత్ షా గారికి చెప్తారు. అమిత్ షా గారి నుంచి కొన్ని స్పష్టమైన హామీలు కూడా పొందుతారు. అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళటం వలన ఆయన స్వాధీనంలో ఉండే ఈ దర్యాప్తు సంస్థలకి తగిన ఆదేశాలు ఇచ్చి ఎవరైతే బాధ్యులైన వ్యక్తులు ఉంటారో వారి మీద చర్య తీసుకోమంటారు. రెండోది ఇంకోటి ఏంటంటే నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారి బెయిల్ మీద ఉన్నాడని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక జర్నలిస్ట్ ద్వారా సుప్రీంకోర్టులో ఆ బెయిల్ని రద్దు చేయమని, అది శాశ్వత బెయిల్, మధ్యంతర బెయిల్ కాదు, అయినా కూడా రద్దు చేయమని వెళ్ళారంటే దాని వెనకాల ఏ రాజకీయ పార్టీ ఉందో అందరికీ తెలుసు. అలాంటి పనులు చేస్తున్నప్పుడు 12 ఏళ్ల నుంచి మధ్యంతర బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా మీరు వెంటనే విచారణ ప్రారంభించమని కూడా అడుగుతారు. తర్వాత డే టు డే బేసిస్ మీద కూడా విచారణకి మీరు ఒక డిజిగ్నేటెడ్ కోర్టు పెట్టండి, బెయిల్ రద్దు చేయించమని సిబిఐ ద్వారా పిటిషన్ పెట్టండి. ఇలాంటి అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు పెద్ద మనిషి స్థానంగా వెళ్తే ఎవరో జర్నలిస్టుల ముసుగులో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత సమస్యలు సృష్టిస్తున్నప్పుడు వీళ్ళు మరి అక్కడ అవతల వ్యక్తి మధ్యంతర బెయిల్ మీద ఉన్న వ్యక్తి మీద మరి ఆ కేసు విచారణలు త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళకి రెండు ఒకే డిఎన్ఏ అని చెప్పేవాళ్ళు గతంలో, కాబట్టి అప్పుడు తప్పించుకున్నారు. మరి ఇప్పుడు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏమి సంబంధం లేదు. ఇప్పుడు కూటమిలో గతంలో పరోక్షంగా అయినా సపోర్ట్ ఇచ్చింది, పరోక్షంగా సంబంధాలు ఉండేవి. ఇప్పుడు డైరెక్ట్గా తెలుగుదేశంతో కూటమికి సంబంధం, వీళ్ళందరూ కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి జనసేన ఇప్పుడు కూడా తీసుకోకపోతే బీజేపీ ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా అమిత్ షా గారి దృష్టికి తీసుకురావటం, ఇద్దరు అరమరికలు లేకుండా చర్చించుకునే అవకాశం ఉంది. అట్లాగే కేంద్రం నుంచి ఎలాంటి నిధులు ఇంకా ఇతరత్ర సహకారం అందించాలి రాష్ట్ర ప్రభుత్వానికి అనే అంశాలను కూడా అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్తారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు బిజీగా ఉన్నా కూడా అమిత్ షా గారు కూటమి ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తి, బీజేపీ పార్టీలో కూడా అత్యంత కీలకమైన వ్యక్తి. ఒకవేళ రాబోయే రోజుల్లో ప్రధాని కూడా అయ్యే అవకాశమే అమిత్ షా గారికి ఎక్కువగా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు కూడా.